దైవ జైనమా తరలిరండి, స్వామి సన్నిధి చేరగా. దైవ జైనమా తరలిరండి, స్వామి సన్నిధి చేరగా. దేవుని మహిమను క్రీస్తుని కరుణను తనివి తీరా పాడగా. దేవుని మహిమను క్రీస్తుని కరుణను తనివి తీరా పాడగా. ఆతని నీడలు నివసింపగా, ఆతని నీడలు నివసింపగా. దైవ జైనమా కదలిరండి, స్వామి సన్నిధి చేరగా. మహిమాన్వితునకు పరమేశ్వరునకు శక్తిమంతునకు ముక్తిదాతకు మహిమాన్వితునకు పరమేశ్వరునకు శక్తివంతునకు ముక్తిదాతకు జయ జయ గీతాలు పాడుతూ భగవత్పాలన చాటగా. జయ జయ గీతాలు పాడుతూ భగవత్పాలన చాటగా. ముదమారను తీయించి మనసార కీర్తించి, ముదమారను తీయించి మనసార కీర్తింప. దైవ జైనమా తరలిరండి, స్వామి సన్నిధి చేరగా. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియులారా, ఈ దివ్య బలి పూజను ఈరోజు మనం చదివే ఉద్దేశాలన్నిటి కోసం సమర్పిస్తూ ఉన్నాం. ముఖ్యంగా దివ్యవాణి టీవీ దాతలందరి కొరకు సమర్పిస్తూ ఉన్నాం. ప్రత్యేకించి ఈరోజు క్రీస్తు జయంతి జన్మాష్టకంలో 5వ రోజు, ప్రభు జన్మాష్టకంలో 5వ రోజు. సువార్తలో ప్రభుని మరియ జోజేపులు దేవాలయానికి తీసుకొని వచ్చి కానుకగా సమర్పిస్తూ ఉన్నారు. ఇక్కడ 2 విషయాలు మనకి స్పష్టంగా ప్రభు వివరిస్తూ ఉన్నాడు. ఒకటి సున్నతి, రెండవది సమర్పణ. సున్నతి ద్వారా ఇజ్రాయేలు జాతిలోనికి ప్రభువు ఒకడు కాబోతూ ఉన్నాడు. ఈ లోకములో మనకి ఎన్నో రకాలుగా, ఒక్కొక్క సమాజానికి, సమూహానికి, వర్గానికి ఇంకా రకరకాలుగా మనం సభ్యులుగా ఉంటాం. ఇక రెండవది సమర్పణ, దేవునికి అంకితం చేయడం. ఉద్దేశమేమనగా, మనము దేవుడు సృష్టించిన వారం, మనము దేవునికి చెందిన వారము. దేవుడు మన యజమాని. దేవుడు సృష్టిస్తేనే ఈ లోకమంతా సృష్టించబడిందని మనం క్రీస్తు జయంతి రోజున
యోహాను ప్రకటించాడు. ఈరోజు మరియ జోజేపులు తీసుకువెళుతున్నారంటే ఈ బిడ్డ దేవుని బిడ్డ, దేవునికి అంకితం కావాలి. ఈరోజు ప్రియులారా, మన జీవితంలో కూడా ఇది మనది కాదు, మన జీవితం మనది కాదు. అందుకే పౌలు అంటాడు, బాప్తిస్మము తీసుకున్న ప్రతి ఒక్కడు కూడా ఎవరి కోసం వారు బ్రతకడం లేదు, క్రీస్తు స్త్రీ సభ కోసం బ్రతుకుతూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం ఇక్కడ గమనించాలి, సిమియోను చూడగలిగాడు. సిమియోను కేవలము బాహ్యంగా మాత్రమే కాదు, అంతరంగికంగా ఆ బిడ్డని దివ్య బాలుడిగా చూడగలిగాడు. ఈరోజు మనకు కూడా కావాల్సింది అదే. మన కళ్ళు ఈ లోకాన్ని చూస్తాయి, కానీ మన ఆత్మ దేవుణ్ణి చూస్తుంది. మన కళ్ళు ఇక్కడ అల్ప స్వల్ప జీవితాన్ని చూస్తుంది, కానీ మన ఆత్మ నిత్య జీవితాన్ని చూస్తుంది. కాబట్టి ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని ప్రార్థన చేయి. యేసు పుట్టాడు, కానీ నీలో పుట్టాడా? నీలో పుట్టాలి అంటే సిమియోనుల ఆధ్యాత్మిక కనులు కలిగి ఉండాలి, ఆధ్యాత్మిక చూపు నీలో ఉండాలి. సిమియోను స్వీకరించడంలో కృతకృత్యుడయ్యాడు. ఆయన జన్మ ధన్యమైంది, ఇంకా నేను చనిపోతాను అని చెప్పి ప్రభువుకి సెలవిస్తూ ఉన్నాడు. మరి నీవు ఈరోజు ప్రియ సహోదరి సహోదరుడా, సమర్పించుకో. యేసు ప్రభుని సమర్పించారు. ఈరోజు ఇక్కడ దివ్య బలి పూజలో యేసే ఆలయం, మన ఆలయం. కాబట్టి మనల్ని మనం సమర్పించుకుంటే దేవుడు మన జీవితంలో తన ప్రణాళికలను నిజం చేస్తాడు. మన బిడ్డలను సమర్పించాలి, మన కుటుంబాన్ని సమర్పించాలి, మన జీవితాలను సమర్పించాలి. అప్పుడు దేవుడు గొప్ప గొప్ప అద్భుతాలను మన జీవితంలో చేస్తాడు. ప్రియులారా, సిమియోను చూసిన దర్శనం రక్షణ, ఆ రక్షణ నీది నాది అవుతుంది. అందుకే మౌనంగా ప్రభుని స్మరిస్తూ సమర్పించుకుందాం. ప్రభువా, రండి మా జీవితంలోనికి, మా కుటుంబంలోనికి, మా లోకంలోనికి వచ్చి ప్రభువా మీకు సమర్పించుకుంటున్నాం. మీ ప్రణాళికలు నెరవేర్చండి, మీ చిత్తాన్ని నెరవేర్చండి ప్రభువా అని ప్రార్థన చేద్దాం. గడిచిన దినాలలో ప్రభుని మరచిపోయి మన ఇష్టమే మన సంతోషం అనుకొని జీవించి ఉన్నట్లయితే ఆ ప్రభుని క్షమించమని ఇప్పుడు మనసారా వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియ చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని ప్రతిమాలుచు. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ, భూలోకమున మంచి మనస్సు గలవారికి శాంతి. ప్రభువైన సర్వేశ్వర, పరలోక రాజ్య, సర్వశక్తి గల పితైన సర్వేశ్వర, నిన్ను పొగడుచున్నాము, నిన్ను స్తుతించుచున్నాము, నిన్ను ఆరాధించుచున్నాము, నిన్ను కీర్తించుచున్నాము. నీ మహావైభవమునకై నీకు వందనములు అర్పించుచున్నాము. జనితైక పుత్రుడా, ప్రభువైన యేసుక్రీస్తువా, ప్రభువైన సర్వేశ్వర, సర్వేశ్వరుని గొర్రెపిల్ల, పిత యొక్క పుత్రుడా, లోకము యొక్క పాపాలను పరిహరించు ప్రభువా మాకు దయచూపము. లోక పాపములను పరిహరించు ప్రభువా మా మనవి నాలకించుము. పిత కుడి ప్రక్కన కూర్చుని ఉన్న ప్రభువా మాకు దయచూపము. ఏలయనా నీవు మాత్రమే పవిత్రుడవు, నీవు మాత్రమే ప్రభుడవు, నీవు మాత్రమే మహోన్నతుడవు. యేసుక్రీస్తువా, పితైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండు ప్రభువా. ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తిమంతుడును
అగోచరుడునైన ఓ సర్వేశ్వరా, నీవు జగజ్యోతి అయిన క్రీస్తు ద్వారా ఈ లోకాంధకారాన్ని పారద్రోలితివి. ఇప్పుడు ప్రసన్న వదనుడవై మమ్ము కరుణించుము. నీ ఏకైక కుమారుని మహిమాపేతమైన జనన శుభవార్తను మేము వాడవాడలా ప్రకటించుటకు మాకు సహాయపడుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము. తన సోదరుని ప్రేమించువాడు వెలుగునందు ఉన్నాడు. పునీత యోహాను వ్రాసిన మొదటి లేఖ, అధ్యాయము 2, పవిత్ర వచనములు 3 నుండి 11. పునీత యోహాను వ్రాసిన మొదటి లేఖ, అధ్యాయము 2, పవిత్ర వచనములు 3 నుండి 11. దేవుని ఆజ్ఞలకు మనము విధేయులమైనచో మనము ఆయనను గ్రహించిమనుట నిశ్చయము. కానీ ఎవరైనను నేను ఆయనను ఎరుగుదును అనుచు ఆయన ఆజ్ఞలను మీరినచో అట్టివాడు అసత్యవాది, వానిలో నిజము లేదు. కాన ఆయన వాక్కునకు ఎవడు విధేయునగుడో అట్టి వాని యందు దేవుని ఎడల అతని ప్రేమ నిజముగా పరిపూర్ణమైనది. దీనివలన మనము ఆయన యందు ఉన్నామని తెలుసుకొనుచున్నాము. ఆయన యందు జీవించుచున్నానని చెప్పుకున్నది వాడు యేసుక్రీస్తు వలె జీవింపవలెను. ప్రియ స్నేహితులారా, నేను వ్రాయబోవు ఈ ఆజ్ఞ క్రొత్తది కాదు, మీకు అనాది కాలము నుండి వచ్చుచున్న పాత ఆజ్ఞయే. పాత ఆజ్ఞ మీరు ఇదివరకు వినియున్న సందేశమే. కానీ నేను వ్రాయబోవు ఆజ్ఞ క్రొత్తది. చీకటి గతించి నిజమగు వెలుగు ప్రకాశించుచుండుటచే దాని సత్యము క్రీస్తునందు మీ యందును కూడా గోచరించుచున్నది. తాను వెలుగుచు ఉన్నానని చెప్పుకొనుచు తన సోదరుని ద్వేషించువాడు ఇంకను చీకటి యందే ఉన్నాడు. తన సోదరుని ప్రేమించువాడు వెలుగునందున్నాడు. వాని యందు పాప కారణమైనది ఏమీయూ లేదు. కానీ తన సోదరుని ద్వేషించువాడు అంధకారమందు ఉన్నాడు, దాని యందే సంచరించును. ఆ అంధకారము వానిని గుడ్డివానినిగా ఉన్నచుటచే తాను ఎచటికి పోవచున్నదియు అతడు గుర్తింపజాలడు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ ఆకాశము ఆనందించునుగాక, భూమి హర్షించునుగాక. అందరూ ఆకాశము ఆనందించునుగాక, భూమి హర్షించునుగాక. ప్రభువు మీద కొత్త పాట పాడుడు. విశ్వదాత్రి, నీవు ప్రభు మీద పాట పాడుము. ప్రభు పైన పాట పాడి ఆయనను స్తుతింపుడు. అందరూ ఆకాశము ఆనందించునుగాక, ఆకాశము ఆనందించునుగాక, భూమి హర్షించునుగాక. భూమి హర్షించునుగాక. ప్రతిరోజు ఆయన రక్షణ కార్యమును ఉగ్గడింపుడు. ఆయన కీర్తిని ఎల్ల జాతులకు తెలియచేయుడు. ఆయన మహాకార్యమును ఎల్ల జనులకు విషదము చేయుడు. అందరూ ఆకాశము ఆనందించునుగాక, ఆకాశము ఆనందించునుగాక, భూమి హర్షించునుగాక. భూమి హర్షించునుగాక. ప్రభువు ఆకాశమును చేసెను, తేజస్సును ప్రాభవమును ఆయన ఎదుట బంటల వలె నిల్చుచు శక్తియు సౌందర్యమును ఆయన మందిరమును నింపును. అందరూ ఆకాశము ఆనందించునుగాక, ఆకాశము ఆనందించునుగాక, భూమి హర్షించునుగాక. భూమి హర్షించునుగాక. వేదమై సంవేదమై మదిలో నిలువని
ఆమోదమై ఆమోదమై ఎదలో మీటని హర్షమై ప్రహర్షమై ఉల్లంవు పొంగని హర్షమై ప్రహర్షమై ఉల్లంవు పొంగని ప్రభుని కరుణ పలుకులలు నన్ను నడువని ప్రభుని కరుణ పలుకులలో నన్ను నడువని వేదమై సంవేదమై మదిలో నిలువని సమతానాదం ప్రభుని వాక్యమని నవ్య భావాల సాగుదాం పుడమిలో సమతానాదం ప్రభుని వాక్యమని నవ్య భావాల సాగుదాం పుడమిలో మంచి మనసు మాలలల్లి మంచి చేయగా మంచి మనసు మాలలల్లి మంచి చేయగా సహోదర ప్రేమను మనము చాటుదా సహోదర ప్రేమను మనము చాటుదా హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు వ్రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకాసు వార్త అధ్యాయము 2 వచనాలు 22 నుంచి 35 వరకు. మోషే చట్ట ప్రకారము వారు శుద్ధి గావించుకొనవలసిన దినములు వచ్చినవి. ప్రతి తొలిచూలు మగబిడ్డ దేవునికి అర్పించబడవలయను అని ప్రభువు ధర్మశాస్త్రములో వ్రాయబడి ఉన్నట్లు మరియమ్మ యోసేపులు బాలుని యెరూషలేమునకు తీసుకొని పోయిరి. చట్ట ప్రకారము ఒక జత గువ్వలనైనను 2 పావురముల పిల్లలనైనను బలి సమర్పణ చేయుటకు అచటకు వెళ్ళిరి. యెరూషలేములో సిమియోను అను ఒక నీతిమంతుడు దైవభక్తుడు ఉండెను. అతడు ఇజ్రాయేలు ఓదార్పుకై నిరీక్షించుచూ ఉండెను. పవిత్రాత్మ అతని యందు ఉండెను. ప్రభు వాగ్దానం చేసిన క్రీస్తును చూచు వరకు అతడు మరణించడని అతడికి పవిత్రాత్మ తెలియచేశాను. పవిత్రాత్మ ప్రేరణచే అతడు అప్పుడు దేవాలయానికి వచ్చాను. తల్లిదండ్రులు ఆచార విధులు నిర్వర్తించుటకు బాలయేసును లోనికి తీసుకొని రాగా సిమియోను ఆ బాలుని హస్తాలలోనికి తీసుకొని దేవుని ఇట్లు స్తుతించెను. ప్రభు నీ మాట ప్రకారం ఈ దాసుని యొక్క సమాధానముతో నిష్క్రమింపనిమ్ము. ప్రజలందరి ఎదుట నీవు ఏర్పరిచిన రక్షణను నేను కనులారా గాంచితిని. అది అన్యులకు మార్గదర్శకమగు వెలుగు, నీ ప్రజలకు ఇశ్రాయేలీయులకు మహిమను చేకూర్చు వెలుగు. బాలుని గురించి పలికిన ఈ మాటలు విని అతని తల్లియు తండ్రియు ఆశ్చర్యపడే. సిమియోను వారిని ఆశీర్వదించి ఆ బిడ్డ తల్లి మరియమ్మతో ఇట్లనెను, ఇదిగో ఈ బాలుడు ఇశ్రాయేలీయులలో అనేకుల పతనానికి ఉద్ధరింపునకు కారకుడగును. ఇతడు వివాదాస్పదమైన గురుతుగా నియమింపబడి ఉన్నాడు. అనేకుల మనోగత భావాలను బయలుపరచును. ఒక ఖడ్గము నీ హృదయమును దూసుకొని పోనున్నది. అప్పుడు అచ్చట అన్నమ్మయనడి ప్రవక్త ఉండెను. ఆమె ఆషేరు వంశీయుడగు ఫనియేలు పుత్రిక. ఆమె కడువుద్దురాలు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. సువిశేష బోధన ద్వారా మన పాపములు క్షమించబడునుగాక. ఆమేన్.
అందరూ పండుగ బాగా చేసుకున్నారనుకుంటున్నాను. బాగా చేసుకున్నారా? అరిసెలు వండారా? వండించారు కదా. ఇప్పుడు వండే ఓపిక ఎవరికి లేదు. అట్లాగానే స్వీట్స్ పంచారా? కేక్ కోసారా? ఎందుకు అడుగుతూ ఉన్నానంటే, క్రీస్తు జయంతి జరుపుకుంటూ ఉన్నాం. మనం అష్టక దినాలలో ఉన్నాము, అంటే 8 రోజులు క్రీస్తు జయంతి తర్వాత. మరి ఈ క్రీస్తు జయంతిలోనే మనకి వినపడేది 25 క్రీస్తు ప్రభువు జన్మదినం, 26 స్టెఫాను పండుగ. ఏమిటి? నిన్న పుట్టాడు యేసు ప్రభు, ఈరోజు స్టెఫాను మరణించాడు. ఆ తరువాత 27వ తేదీ బాప్తిస్మ యోహాను వంతు, 28వ తేదీ పావన పసిబిడ్డల వంతు, చివరికి పావన పసిబిడ్డలు కూడా. క్రీస్తు శ్రమలు, మరణము, పునరుత్థాన మహిమను ఈ క్రీస్తు జయంతిలోనే మనం చూస్తూ ఉన్నాం. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు 29వ రోజు పునీత థామస్ బెకెట్ గారి పండుగ. ఈయన ఆర్చ్ బిషప్ ఆఫ్ కాంటర్బరీ, ఇంగ్లండ్లో కథీడ్రల్లో క్రూరమైన విధంగా హత్య చేయబడ్డాడు 1170 సంవత్సరంలో. ఇది మధ్యయుగ చరిత్రలోనే ఒక ప్రధానమైన ఘట్టం ప్రియులారా. రోజులకే ఆయన సమాధి వద్ద గొప్ప అద్భుతాలు జరిగాయి. 2 సంవత్సరాల తరువాత ఆయన పునీత పట్టం కట్టారు ఆయనకి. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ మనము గమనించాలి, ఎందుకు ఈ క్రీస్తు జయంతిలోనే ఇన్ని మరణాలు, ఇన్ని వేదసాక్షి మరణాలు? ముందుగా ఈ ఆర్చ్ బిషప్ ఆఫ్ కాంటర్బరీ గురించి కొన్ని మాటలు చెప్పిన తర్వాత అసలు ఎందుకు ఈ మరణాలు అనేది నేను చెప్తాను. ఆర్చ్ బిషప్ ఆఫ్ కాంటర్బరీకి హెన్రీ II రాజుకి శ్రీసభకు రాచరికానికి మధ్య జరిగిన యుద్ధం. చిన్నప్పుడు ఈ ఆర్చ్ బిషప్ ఆఫ్ కాంటర్బరీ థామస్ బెకెట్ గారు చిన్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఆర్చ్ బిషప్, ఆ రోజుల్లో ఆర్చ్ బిషప్ ఆఫ్ కాంటర్బరీ దగ్గర పెట్టారు. మా అబ్బాయి బాగా చదువుతాడు, మా అబ్బాయి బాగా పనికి వస్తాడు, పని చేసుకుంటాడని. కొద్ది రోజుల్లోనే ఆర్చ్ బిషప్ గారి యొక్క మన్ననలు పొందాడు ఎవరు? థామస్ బెకెట్. వెంటనే ఆయన్ని ఆర్చ్ డీకన్గా చేశారు. అంటే ఆ రోజుల్లో డీకనులు శ్రీసభ యొక్క సంపదని కాపాడేవాళ్ళు, పరిపాలించేవాళ్ళు. అంతేకాకుండా ఎప్పుడైతే ఈయనకు మంచి పేరు వస్తుందో, యువరాజు హెన్రీ ఈయనతోటి స్నేహం కట్టాడు. ఆయన్ని ఇష్టపడ్డాడు, స్నేహం కట్టాడు. అందుకని ఆ యువరాజు రాజుగా ఏం చేశాడు? ఈయన్ని రాజు అయినప్పుడు ఛాన్సలర్ను చేసుకున్నాడు. ఛాన్సలర్ అంటే రాజు తర్వాత నెక్స్ట్ ఎవరయ్యా అంటే 2 పొజిషన్లో ఉన్నవాడు. ఆర్థిక లావాదేవీల విషయాలన్నీ ఆయనే చూసుకోవాలి. అంతేకాదు రాజుగారి విషయాలన్నీ కూడా ఆయనే చూసుకోవాలి. ఆ తరువాత ఆర్చ్ బిషప్ ఆఫ్ కాంటర్బరీ మరణించారు. మరణించిన తరువాత ఏం చేశాడు? ఈ హెన్రీ యువరాజు ఏం చేశాడు? ఈయన్ని ఆర్చ్ బిషప్గా రికమెండ్ చేశారు. కాబట్టి ఆర్చ్ బిషప్ అయ్యారు. ఇక్కడ మనం గమనించాలి, ఒక దురుద్దేశం ఉంది ఈ రాజుకి. అయితే తర్వాత తొందరలో అర్థమైంది. థామస్ బెకెట్ ఆర్చ్ బిషప్ అయిన తర్వాత స్త్రీ సభ యొక్క స్వయం ప్రతిపత్తి కాపాడాలి అన్న ఆలోచన బలమై ఉన్నప్పుడు ఆయన ఒక్క సమయంలో ఫ్రాన్స్కి పారిపోవలసి వచ్చింది. పోపు నుండి సహకారం అరకొర దొరికింది కాబట్టి, ఎందుకంటే పోపు గారే మరొక యాంటీ పోప్ అక్కడ ఉన్నాడు కాబట్టి ఆయన యుద్ధం ఆయన చేస్తూ ఉన్నాడు కాబట్టి ఆయనకు సహకారం అందలేదు. ఇక చివరికి ఈ హెన్రీ పిలిపించుకున్నాడు. 1970లో రాజీ కుదుర్చుకొని థామస్ బెకెట్ గారిని 6 సంవత్సరాల తరువాత పిలిపించుకున్నాడు. కానీ ఆర్చ్ బిషప్ థామస్ బెకెట్ గారు ఏ మాత్రము కూడా
మారలేదు. దేవుడు మొట్టమొదటి రాజు నాకు, ఆ తర్వాతే ఈ లోకరాజు అని నమ్మిన వారు. క్రీస్తు జయంతి రోజున ఈయనకి అర్థమైంది కొద్ది రోజుల్లో ఈయన అయిపోతాడని. కాబట్టి ఆ ప్రసంగంలో చెప్పాడు తన ప్రజలకు ఏమని, ఆర్చ్ బిషప్గా నన్ను తీసుకువెళతాడు దేవుడు అని. ప్రియ సహోదరి సహోదరులారా, డిసెంబర్ 29వ తేదీన కథీడ్రల్ దేవాలయంలో సాయంత్రము ప్రార్థన నిర్వహిస్తూ ఉండగా, ఆయన సాయంత్రం ప్రార్థన వెస్పర్స్ అంటారు, గురువులు చేసుకుంటూ ఉంటారు, అది చేస్తూ ఉండగా అక్కడికి వచ్చి హెన్రీ పంపించిన వాళ్ళు వచ్చి కత్తితో నరికి ఆయన మెదడుని అక్కడ ఫ్లోర్ మీద చిందరవందరగా పడేశారు. అయితే ఆయన చనిపోయే ముందు ప్రభు ఏదైతే కేక వేశాడు, తండ్రి నా ఆత్మను నీ చేతులలో అప్పగించున్నాను అన్న ప్రార్థన చేసి ఆయన మరణించాడు. ఆయన హత్య గావించబడ్డాడు. అయితే వెంటనే ఇంగ్లాండ్లోని సామాన్య ప్రజలందరూ కూడా ఈయన్ని ఒక పునీతుడిగా గుర్తించారు ప్రియులారా. అయితే ఒకటి ఆయన ఆ ప్రజలందరికీ కూడా చాటి చెప్పాడు, ఏమిటంటే దేవుడు రాజు కంటే పై అధికారి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈరోజు మనం ఎందుకు మరణిస్తున్నాము, ఎందుకు శ్రమలు పొందుతూ ఉన్నాము? ఒక నిజం కోసం బ్రతుకుతూ ఉన్నాం. హల్లెలూయా. ఒక సత్యం కోసం జీవిస్తూ ఉన్నాం, ఒక సిద్ధాంతం కోసం జీవిస్తూ ఉన్నాం, ఒక విశ్వాసం కోసం, విశ్వాసం ప్రకారం నడుస్తూ ఉన్నప్పుడు శ్రమలు తప్పవు. ప్రియ సహోదరి సహోదరులారా, తిరుకుటుంబానికి శ్రమలు తప్పలేదు. అందుకనే పునరుత్థాన మహిమను పొందాలి అంటే నీవు శ్రమలు పొంది ఉండాలి. అందుకే 26న స్టెఫాను, 27న బాప్తిస్మ యోహాను, 28న పావన పసిబిడ్డలు, 29న థామస్ బెకెట్ గారు. ప్రియ సహోదరి సహోదరులారా, మనము గమనించాలి, ఇక్కడ హెన్రీ ఏమయ్యాడు చివరికి? నేను ఒక మాట చెప్పాను మీకు మొన్న ఈ మధ్య ప్రసంగం చెప్పిన ఒక మాట చెప్పాను, అసలు కొసర. గుర్తుందా ఎవరికైనా? అసలు కొసర. మనం వెజిటబుల్స్ కొనడానికి వెళ్తే 1 కేజీ కొంటే కొసర అడుగుతాం. ఈ జీవితం అనేది కొసరా? అసలు ఏమిటి? నిత్య జీవితం, శాశ్వత జీవితం. దేవుడు అసలుతో పాటు కొసర కూడా ఇస్తాడు. కొసర ఎంత ఇస్తే ఏంటి? హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. కొసర ముఖ్యమా, అసలు ముఖ్యమా? అది చెప్పడానికే ఏం చేశాడో తెలుసా దేవుడు? ఈ హెన్రీ, ఏ హెన్రీ అయితే ఆయన్ని హేట్ చేశాడో అతనే చివరికి 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. చెప్పులు లేకుండా ఆయన సమాధి దగ్గరకు వచ్చాడు. ప్రియులారా, 1173వ సంవత్సరంలో, ఎంత? 70లో కదా, మనం 70లో మరణించాడు, 73లో పునీత పట్టం కట్టారు. ప్రైజ్ ద లార్డ్. గట్టిగా చప్పట్లు కొట్టండి దేవునికి. ఈరోజు మనం చెప్పాలనుకున్నది ఒకటి, దేవుడు అందరికంటే ప్రథముడు. ఈ అర్పణ, బాలయేసు దేవాలయంలో అర్పించడం కూడా ఇది మనం దేవునికి చెందిన వాళ్ళ. ఈ శరీరం దేవునికి చెందింది, మన జీవితం దేవుంది. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు రాజు కంటే పై అధికారి. ఈ లోకంలో మనందరం కూడా ఎట్లా జీవిస్తాం? అడుగులు మడుగులు ఒత్తుతాం, నాకెందుకులే అని సర్దుకుంటాం. వాళ్ళు చూస్తున్నారు, ఏమనుకుంటారో, ఇట్లా మనం బతుకుతూ ఉంటాం. మన విశ్వాసం కోసం నిలబడగలగాలి అని ఈరోజు మనకి ఈ పునీతుడు చెప్తూ ఉన్నాడు. రెండవ విషయం, ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ మనం గమనించాలి, ఆ రోజుల్లో శ్రీసభ ఆదిలో ఒక నాస్టిసిజం అనే ఒక తత్వము నుంచి ఎదుర్కొనేది. ఏంటి ఆ నాస్టిసిజం అనేది? అంటే గ్రీకు పదం నాలెడ్జ్ నుంచి, అనగా జ్ఞానము. అంటే జ్ఞానం ఉంటే మనం రక్షించబడతాం, తెలివి ఉంటే రక్షించబడతాము, విశ్వాసము ఉంటే మనము రక్షించబడతాము, క్రియలు అవసరం లేదు.
నీవు వెలుగులో ఉంటే చాలు, నీకు జ్ఞానం ఉంటే చాలు, ఏదైనా చేయవచ్చు, అవసరమైతే తోటివాడి అవసరాన్ని గుర్తించకపోయినా పర్వాలేదు అనుకునే సిద్ధాంతమే నాస్టిసిజం. ఇది మనకి మార్టిన్ లూథర్ టైంలో కూడా ఇది ఒకటి వచ్చింది. విశ్వాసం ఉంటే అవసరము, క్రియలు అవసరము లేదు. అందుకని క్యాథలిక్ మతం అనగానే ఎవరు గుర్తుకొస్తారు? మదర్ తెరేసా గుర్తుకొస్తుంది. అంటే మంచి పనులు. అందుకని క్యాథలిక్ చర్చి బోధ కంటే, బోధ కూడా నమ్ముతుంది, చేస్తూ ఉంది, కానీ బోధతో పాటు ఈక్వల్గా మంచి పనులు, మంచి క్రియలు, ధార్మిక క్రియలు. చర్చ్ అనగానే, క్యాథలిక్ ఆర్సిఎం చర్చ్ అనగానే స్కూల్ గుర్తొస్తుంది. ఇంకేం గుర్తొస్తుంది? హాస్పిటల్ గుర్తొస్తుంది. ఇంకేం గుర్తొస్తుంది? మనం చేసే సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు గుర్తొస్తాయి. ఇక్కడ క్రియలు ముఖ్యము. అందుకే 1 యోహాను 2:9 ప్రభు చెప్తూ ఉన్నాడు. ఒకసారి మీకు చదివి వినిపిస్తాను. నేను 2 వాక్యాలు చదివి వినిపిస్తాను. 1 యోహాను 2:9 తాను వెలుగొందుచున్నానని చెప్పుకొనొచ్చు, తాను వెలుగునందు ఉన్నానని చెప్పుకొనొచ్చు, తన సోదరుని ద్వేషించువాడు ఇంకనూ చీకటి ఎందే ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అంటే ప్రియులారా, ఇక్కడ నేను వెలుగులో ఉన్నాను, నేను మతంలో ఉన్నాను, నేను గుడికి వెళ్తున్నానని చెప్తే లాభం లేదు. నీ సోదరుని ద్వేషించకూడదు. అంటే ఏంటి? నువ్వు ప్రేమించాలి, క్రియలలో చూపించాలి నీ విశ్వాసము. ఇది మనకు ఈరోజు ప్రభు చెప్తూ ఉన్నాడు. ఈ పునీతులు మరణము ద్వారా వాళ్ళు ఏం చెప్పారు? పావన పసిబిడ్డలు కూడా మేము నమ్ముతూ ఉన్నాం సజీవ దేవుణ్ణి అని చెప్పారు, క్రియల ద్వారా చూపించారు. అట్లాగనే మనం కూడా మంచి క్రియల ద్వారా, ప్రేమ క్రియల ద్వారా మనము కూడా ప్రభువు ఉన్నాడు అని చెప్పి చూపించాలి. ప్రియులారా, యోహాను సువార్త 13:35 ఈ విధంగా వ్రాయబడి ఉంది. ప్రియులారా, మీరు పరస్పర ప్రేమ కలిగి ఉన్నచో దానిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందురు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు మనకు కావలసింది ప్రేమ ఆచరణలో. మనం ఎంత విశ్వాసం ఉన్నా, ఎన్ని ప్రమాణాలు చెప్పినా మనకు కావలసింది ప్రేమ. కాబట్టి ఈరోజు మనం దేవుని శిష్యులమని ఎలా ప్రకటించగలుగుతామంటే ప్రేమ పనులు చేయడం వల్ల. కాబట్టి ఈ క్రిస్మస్లో ఉన్న మనందరం కూడా ఈ తత్వాన్ని మనం అలవర్చుకోవాలి. ప్రేమ అనేది ఎక్కడండి? అసలు దేవుడు పుట్టిందే ప్రేమించడానికి. దేవుడు మొట్టమొదటిగా చెప్పిందే ఐ లవ్ యూ అని చెప్పాడు. ఎందుకో తెలుసా? దేవుడు అయ్యుండి కూడా మనుషుడయ్యాడు, మానవుడయ్యాడు, చూపించాడు క్రియలలో. మనుష్యావతారమే ప్రేమను ఆవిష్కరించింది. నేను నీకోసం అన్నీ అయ్యాను, అన్నీ తగ్గించుకొని నీకోసం అన్నీ అయ్యాను అంటే నాలో ఎంత ప్రేమ ఉంటే ఆ పని చేస్తాను. తన కుమారుని కూడా మన కోసం అర్పించాడు. కాబట్టి ప్రియులారా, ఈ దివ్య బలి పూజలో థామస్ బకెట్ గారు తన ప్రేమను చూపించారు, పావన పసిబిడ్డలు తమ ప్రేమను చూపించారు, స్టెఫాను తమ ప్రేమను చూపించాడు. ప్రభువా, వాళ్ళని ఏమీ చేయొద్దు తండ్రి, వారు ఏం చేస్తున్నారో వారు ఎరుగురు, వారిని క్షమించమని ప్రార్థన చేశాడు. ఈరోజు మన జీవితంలో కూడా, మన కుటుంబంలో కూడా క్షమిస్తున్నామా? అందుకే పౌలు అంటాడు, మీరు ఒకరినొకరు సహించుకొనుడి, మీరు ఒకరినొకరు సహనముతో మీరు ప్రదర్శించాలి. తర్వాత ఒకరికి మరొకరు క్షమాపణ చెప్పుకోవాలి. కాబట్టి ఎక్కడైతే మనం ప్రేమిస్తామో అక్కడ సహనం ఉంటుంది. భార్య భర్త ఎడ, భర్త భార్య ఎడ, పిల్లలు తల్లిదండ్రుల ఎడ, ఈ కుటుంబంలో ఆ ప్రేమ, ఆ సహనం రూపంలోనే మనకు కనపడుతుంది. ప్రేమ ఉన్న చోట సమస్తము భరించునని పౌలు చెప్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఒక్క నిమిషం మౌనంగా ఉండి ప్రభు మాటలను ఆలకిస్తూ ఈరోజు ప్రభు మనల్ని అడుగుతున్నది ఆయనకిద్దాము, సమర్పించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, దయగలిగిన ప్రభువా, నీకు స్తోత్రాలు, వందనాలు. క్రీస్తు జయంతిలోనే మాకు మరి శ్రమలు, మరణము గురించి ప్రస్తావిస్తూ ఉన్నాం, మా ముందుంచుతున్నాం. నీకు స్తోత్రాలు ప్రభువా. మీ వాక్యమును బట్టి వందనాలు. మరి ఈరోజు మీ ప్రేమను చూపించడానికే గురువులు అనేక మంది అన్నీ వదిలిపెట్టి, మఠవాసులు మరి అంకిత భావంతో సమర్పణ చేసుకున్నారు. మా పోప్ ఫ్రాన్సిస్ గారి దగ్గర నుండి ప్రతి ఒక్కరం కూడా మీకు స్తోత్రాలు ప్రభువా.
అదేవిధంగా మా సామాన్య క్రైస్తవులు కూడా ఎంతో దాన ధర్మాలు చేస్తూ ఉన్నారు. అందరికీ వారని కాకుండా వీరని కాకుండా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. మీ ప్రేమను కనబరుస్తూ ఉన్నా ఈ విషయాన్ని ప్రభా మేము ఒక్కొక్కరం గుర్తిస్తూ మరొకసారి పునరంకితమయ్యే భాగ్యాన్ని దయచేయండి మా జీవితాల్లో ప్రభువా. మరి వెలుగులో ఉన్నానని చెప్పి ద్వేషం ఉండకూడదన్నారు. ఈరోజు భార్యాభర్తల మధ్య ద్వేషం ఉన్నట్లయితే తీసివేయండి. సహించుకునే మనస్తత్వాన్ని దయచేయండి. ప్రేమ నుండి సహనం పుట్టేటట్లుగా ప్రభువారిని ఆశీర్వదించండి. ఒకరినొకరు క్షమించుకునే భాగ్యాన్ని దయచేయండి. ఒకే ఇంట్లో ఉండి కూడా క్షమించుకోలేకపోతూ ఉన్నాం. అన్నదమ్ములమైండి అక్క చెల్లెలమైండి క్షమించుకోలేని పరిస్థితి ప్రభువ. క్షమాపణని ప్రభువ నీవు తెచ్చావు, శాంతిని తీసుకొచ్చావు. క్షమాపణతోనే శాంతి సాకారం అవుతుంది ప్రభువ. క్షమించుకునే భాగ్యాన్ని దయచేయండి ప్రభు. అన్నిటికంటే మా క్రియల ద్వారా మిమ్మల్ని ప్రేమిస్తున్నాం, మా తోటి వారిని ప్రేమిస్తున్నామని చూపించే శక్తిని మాకు దయచేయండి. మా దాతలందరినీ దీవించండి. వారు ఏ విధంగానైతే మరి వేదసాక్షి మరణం పొందిన వారు మిమ్మల్ని ప్రకటించారు, అదేవిధంగా వారు కూడా త్యాగమైన విరాళాలతో దాన ధర్మాలతో మీ సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. వారందరినీ ఇంటలపాది దీవించమని అడుగుతూ ఉన్నాం ప్రభు. ఇక్కడ చేరిన ప్రతి బిడ్డను కూడా ప్రత్యేకంగా ఆశతో వచ్చిన ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. ఈ క్రీస్తు జయంతి కాలంలో నిన్నే నీవిచ్చుకున్నావు ప్రభు. నీ కుమారుని కూడా తండ్రి స్పేర్ చేయలేదని చెప్తూ ఉన్నావు ప్రభు. అందుకే అడుగుతూ ఉన్నాం, ఏది కావాలో ప్రభు నీ చిత్తమైతే వారికి దయచేయమని. ఈ దివ్యవాణి టీవీ చూస్తూ ఉండగా ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని ఓ ప్రభువా ఈ మనవులంటిని మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా మనం చేయించున్నాము తండ్రి. ఆమేన్. హృదయం ఇచ్చావు దేవా, నా అర్పణ హారతిగందుకు దేవా. అర్పించెదన సర్వమును దేవా, నా అర్పణ హారతి అందుకు దేవా. అర్పిత హృదయం ఇచ్చావు దేవా, నా అర్పణ చేయగవచ్చాను దేవా. అర్పించదన సర్వమును దేవా, నా అర్పణ హారతి అందుకో దేవా. అర్పిత హృదయం ఇచ్చావు దేవా. ఒక జత గువ్వలు లేని పేదను, బలి కానుక తెలియని దీనను ఓ దేవా. ఒక జత గువ్వలు లేని పేదను, బలి కానుక తెలియని దీనను ఓ దేవా. పేదరాలి దీనత్వముతో వచ్చాను, ఆదరించి గైకొను మా దేవా. అర్పిత హృదయం ఇచ్చావు దేవా. సహోదరి సహోదరులారా, నేను మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్ల ప్రార్థించుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర సభ ప్రయోజనం కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీతో మాకున్న బంధమును బలపరచగల ఈ మా బలి అర్పణలను దయతో స్వీకరించుము. నీవు మాకు వసగిన దానములనే మేము తిరిగి నీకు అర్పించి తుదకు నిన్నే బహుమానముగా పొందుదుముగాక. మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక.
మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా పావన పిత సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడును ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలైన వాక్కు శరీరధారి అయిన పరమరహస్యము ద్వారా మీ మహిమాన్విత తేజస్సు మా మనోనేత్రాలపై ప్రకాశించను. తద్వారా మేము క్రీస్తునందు ప్రత్యక్షమైన దేవుని గుర్తించగలుగుచున్నాము. అతని ద్వారా గోచరమైన వస్తువులపై ప్రేమను కలిగి ఉండగలుగుదుముగాక. కావున దూతలతోనూ అతిదూతలతోనూ ద్రాసులతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నిటితోనూ ఏకమై మేము మహిమ గీతముతో నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభునామమున వించేవారు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. పావన పిత, నీవు నిత్యముగా పవిత్రుడవు. మీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఎలయన నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచము ఆద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలచుచున్నావు. కావున ఏలినవారా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ ప్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజించుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రం. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు.
ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, మీ కుమారుని రక్షణాయుతమగు పాటులను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము మీతో సఖ్యపరచిన మీ కుమారుని బలిని స్వీకరించుము. మేము వారి శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని అందు ఏక శరీరము ఏక మనస్సు కలిగియుండునటులా దయచూపుము. అతడు మమ్ము మీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకుని నా పుణ్యాత్ములతోనూ, ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ, ధన్యులైన నీ అపోస్తులతోనూ, వేద సాక్షులతోనూ, పునీత థామస్ బెకెట్ గారితోనూ, సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయు. ఏలైన వీరి విజ్ఞాపన ప్రార్థన నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరచి ఈ బలి లోకమంతటికి శాంతిని, శ్రేయస్సును ప్రసాదించున్నట్లు బ్రతిమాలుకొనుచున్నాం. ఈ లోకమున యాత్ర చేయు మీ శ్రీ సభను, మీ సేవకులకు మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా తుమ్మాబాల అగ్రపీఠాధిపతిని, నూతనముగా నియమింపబడిన నూతన అగ్రపీఠాధిపతులు పోల అంతోని గారిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపుము. మీ చిత్త ప్రకారము మీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకించుము. దయగల తండ్రి, నలుదెసలు చెదిరియున్న మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరుచుకొను. చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ ప్రేమయందు ఈ లోకమును విడిన వారందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకొనము. మేమును అచ్చట చేరి మీ మహిమను వీక్షించుచు నిత్యానందము పొందుదుముగాక. మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రియా సహోదరి సహోదరుడా, కొద్ది క్షణాలలో దివ్య సత్ప్రసాద ప్రభుని మనలోనికి ఆహ్వానించుకోబోతున్నాం. ఆ క్రీస్తు ప్రభువే దేవుని ఆలయం. ఆయన ఎక్కడ ఉంటే అదే దేవుని ఆలయం. ఏ ప్రభు అయితే మనుష్య అవతారం ఎత్తి ఇదిగో ఈ దివ్య బాలుడిగా వచ్చాడో అదే ప్రభువు నీలోకి నాలోనికి ఈ దివ్య ప్రసాద రూపంలో రాబోతూ ఉన్నాడు. ఎంత గొప్ప విషయం అండి. ఆయన రాక మనల్ని మార్చివేస్తుంది, మనల్ని రూపాంతరము చెందిస్తుంది. మనుషులమైన మనకు బలహీనతలు ఉన్నా కానీ ఆ బలహీనతలని అధిగమించేటట్లుగా, మానసికంగా మార్పు వచ్చేటట్లుగా ఈరోజు ప్రభు అడుగుతూ ఉన్నాడు. నీ విశ్వాసము సరిపోదు, నీ క్రియలు కావాలని. ప్రేమించాలి. నీవు కనపడిన దేవుని నమ్ముతానంటూ ప్రేమించకపోతే
అది శుద్ధ దండగ అంటున్నాడు. 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేయి. ప్రభువా, నాకు ప్రేమించడం కష్టంగా ఉంది, ప్రేమించే శక్తిని దయచేయి ప్రభువా. నీ ప్రేమను నాకు నిండుగా ఇవ్వు నాయన. ఆ ప్రేమని 10 మందికి నేను పంచే శక్తిని దయచేయి ప్రభువా. థామస్ బెకెట్ గారికి నీ మీద ఎంత ప్రేమ ఉంటే ప్రభువా, నీ కోసం జీవించేటట్లుగా నీవే రాజుగా ఆయన అంగీకరించేలాగా చేసావు ప్రభువా. ఈ లోకంలో నీవే, నీ మాటలే మాకు ప్రభువా శిరోధార్యము ప్రభువా. ఆ విధంగా జీవించే శక్తిని దయచేయమని 2 చేతులు పైకైతే మీ కుటుంబం అర్పించుకో, సమర్పించుకో. ఈరోజు దేవాలయంలో యేసు ప్రభుని సమర్పించినట్లుగా మీ భార్యను సమర్పించు, మీ భర్తను సమర్పించు, మీ కుటుంబాన్ని సమర్పించు, నీ సమస్యలను సమర్పించు. దేవునికి అంకితం చేయి. దేవుని స్వంతం ఇది. దేవుడు సమస్తాన్ని చక్కబరుస్తాడు. 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేద్దాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజించబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. అనానికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహించు. మా ఇంత అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నించు. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షింపుము. ప్రభువా, అన్ని కీడులను మమ్మ రక్షించు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించు. మీ దయానుగ్రహముల పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు రాకను నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువ, మా పాపమును లెక్కించక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షించు. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహించు. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికి ఒకరము సమాధానాన్ని తెలుపుకుందాం. సమాధానం కలుగునుగాక. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపాలను పరిహరించడి ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలవబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు రక్తము కాపాడును గాక. పరలోక మాధుర్య విందు, పరమేశ్వరుని పరమ విందు. పరలోక మాధుర్య విందు, పరమేశ్వరుని పరమ విందు. అభిషిక్తుని ఆత్మ విందు, అమరేశ్వరుని అమర విందు. అభిషిక్తుని ఆత్మ విందు, అమరేశ్వరుని అమర విందు. అందమైన మందసంలో కొలువైన దేవుని ఆరగించి ఆత్మలో ఆనందింప ఆహ్వానం. పరలోక మాధుర్య విందు, పరమేశ్వరుని పరమ విందు. సోదర ప్రేమని నూతన ఆజ్ఞ ఇచ్చి, హితులన్న స్నేహ విందు. సోదర ప్రేమని నూతన ఆజ్ఞ ఇచ్చి, హితులన్న
స్నేహ విందు, మార్గము సత్యము జీవమై నిలచి శ్రేష్టమైన ఆత్మీయ ఆత్మవిందు, అందమైన మందసంలో కొలువైన దేవుని ఆరగించి ఆత్మలో ఆనందింప ఆహ్వానం, పరలోక మాధుర్య విందు, పరమేశ్వరుని పరమ విందు, పరలోక మాధుర్య విందు, పరమేశ్వరుని పరమ విందు, అభిషిక్తుని ఆత్మ విందు, అమరేశ్వరుని అమర విందు, అందమైన మందసంలో కొలువైన దేవుని ఆరగించి ఆత్మలో ఆనందింప ఆహ్వానం. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో సర్వేశ్వర, మేము కొనియాడు పవిత్రమైన ఈ పరమ రహస్యములు మమ్ము బలపరచునుగాక. ఈ దివ్యాహారమును ప్రసాదించు బలముతో పుష్టి నొంది మా జీవితములు సదా కొనసాగుదుముగాక. మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఈ సందర్భంగా అందరికీ కూడా ఒక మనవి. కరోనా కాలంలో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మీరందరూ కూడా దేవుడు మరి మిమ్మల్ని ప్రోత్సహించాడు, ప్రేరేపించాడు అని నేను దృఢంగా నమ్ముతున్నాము. మరి ముందుకు వచ్చి పోషించారు. దేవుని పోషణ మీ ద్వారా జరిగింది. నేను ఒకే ఒక్క మనవి కోరుకుంటున్నాను. ఇది 5వ సంవత్సరం, ఆగస్టుకి 5 సంవత్సరాలు పూర్తి చేసుకుంటూ ఉంది. ఈ 5వ సంవత్సరం సందర్భంలో ఇప్పటికే 3000 మంది ఈ 2 చేపల 5 రొట్టెల కార్యక్రమంలో పాల్గొన్నారు. అనగా 200 లేదా 500 లేదా మీ ఇష్టం ఎంతైనా కానీ, నెలకు కానీ సంవత్సరానికి కానీ ఇంకా క్వార్టర్లీ కానీ హాఫ్ ఇయర్లీ కానీ మీరు ఎలా అనుకుంటే అలా చేయవచ్చు. కానీ దేవుడు ప్రేక్షక పాత్ర వహించలేదు. దేవుడు భాగస్వామి అయ్యాడు మనలో. మరి మీరు ప్రేక్షక పాత్ర వద్దు, భాగస్వాములు కండి. దేవుని ఆశీర్వాదం హేరాళంగా మీకు దొరుకుతుంది. కాబట్టి నేను దేవుని పేరుని మిమ్మల్ని అందరినీ విన్నవించుకునేది, ప్రతి ఒక్కరూ కూడా ఎంతో కొంత దీంట్లో భాగస్వాములైతే దేవుని కార్యము నిరాటంకంగా సువార్త సుగంధం కొనసాగుతూ ఉంది. ఆ రోజు థామస్ బెకెట్ గారు తన ప్రాణాన్ని ఇచ్చారు దేవుని సువార్త కోసం. స్టెఫాను తన ప్రాణాన్ని ఇచ్చారు. పావన పసిబిడ్డలు సైతం, బాప్తిస్మ యోహాను. మరి నీవు నీ ప్రాణాన్ని ఇవ్వమని అడగట్లేదు దేవుడు. కేవలము దివ్యవాణి ద్వారా, దివ్యవాణిని పోషించడం ద్వారా తన సువార్తని, తన నామాన్ని భూదిగంతాల వరకు ప్రకటించాలనుకుంటున్నాడు ప్రభు. తన ప్రేమని అందరికీ అనుదినం అందించాలనుకుంటున్నాడు. మరి ముందుకు వస్తారా? వస్తే ఫోన్ చేయండి. 1122 ఇంకొక ఫోన్ నంబర్ ఉంది స్క్రీన్ మీద. ఆ ఫోన్ చేసి ఒక ఫామ్ తీసుకోండి, పంపిస్తాము. తిరిగి పంపించండి, అయిపోతుంది. ఇబ్బంది లేదు. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆఫ్ చేసుకోవచ్చు. బట్ తప్పనిసరిగా మీరు చేస్తారని నమ్ముతూ సెలవులో వంచి ప్రభుని ఆశీస్సులు పొందండి. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. అంతములేని మంచితనమునకు నిలయమైన దేవుడు తన కుమారుని మనుష్య అవతారము ద్వారా ఈ లోకము నుండి అంధకారమును పారద్రోలెను. మహిమాన్వితమైన అతని జన్మతో పవిత్రమైన ఈ సమయమును దివ్య తేజస్సుతో నింపెను. ఆ విధముగానే ప్రభావాన్వితుడైన దేవుడు మీలోని అంధకారమును తొలగించి మీ హృదయములను పవిత్రమనొచ్చునుగాక. ఆమేన్. తన కుమారుని రక్షణాత్మకమైన జనన వార్తను సర్వేశ్వరుడు తన దూత ద్వారా గొర్రెల కాపరులకు తెలియచేయ చిత్తగించి తిరిగి
ఆ ప్రభు మీ మనస్సులను ఆనందముతో నింపి తన సువార్త ప్రచారకులుగా మిమ్ము ఎన్నుకొనుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి సదా కాచి కాపాడి నడిపించుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ప్రేమే మూలం, ప్రేమే మార్గం, బాలయేసు రూపం, ప్రేమ స్వరూపం. ప్రేమే మూలం, ప్రేమే మార్గం, బాలయేసు రూపం, ప్రేమ స్వరూపం. ప్రేమే యేసయ్యా, ప్రేమించును యేసయ్యా. ప్రేమే యేసయ్యా, ప్రేమించును యేసయ్యా. యావే దేవుడు పంపిన ప్రేమ, తన ప్రజల రక్షింపవచ్చిన ప్రేమ. యావే దేవుడు పంపిన ప్రేమ, తన ప్రజల రక్షింపవచ్చిన ప్రేమ. మరణించినోళ్లను లేపిన ప్రేమ, మరణించినోళ్లను లేపిన ప్రేమ. పాప క్షమాపణ వసగిన ప్రేమ. ప్రేమే మూలం, ప్రేమే మార్గం, బాలయేసు రూపం, ప్రేమ స్వరూపం. ప్రేమే మూలం, ప్రేమే మార్గం, బాలయేసు రూపం, ప్రేమ స్వరూపం. ప్రేమే యేసయ్యా, ప్రేమించును యేసయ్యా. ప్రేమే యేసయ్యా, ప్రేమించును